తాగుడికి తిరుగుడికి బానిసైన మగవాళ్ళు ఒక వ్యక్తి అయితే ఫ్రెండ్స్, రక్త సంబంధికులు మాటలేని కట్టుకున్న వారిని హింసించే మగవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అది అన్నలు కావచ్చు, అక్కలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా సరే ఉంది. నిన్ను నమ్మి వచ్చిన నీ భార్యని, నీ రక్త సంబంధికులు మాటలేని భార్యని అవమానించడం, దూషించటం, అబద్ధాలు సబద్ధాలు చెప్పే నీ రక్త సంబంధికులు మాటలు నమ్మి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా నిన్ను నమ్మి వచ్చిన నీ భార్యని గాయపరచడం, హింసించటం, వేధించటం, నోటుకొచ్చినట్టు మాట్లాడటం ఫ్రెండ్స్ ఏ మగవాళ్ళకి మంచిది కాదండి. చాలామంది చేసే తెలిచో తెలియకో గొడవలు 10 ఏళ్లలో ఉంటాయి. అబద్ధాలు సబద్ధాలు ప్రతి మనిషి ఆడతారు. ఎందుకంటే ఎవరి అవసరాన్ని తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడతారు ఫ్రెండ్స్. అవసరం దాటిపోగానే నువ్వెంత అనేదానికి సమాజంలో ఎంతోమందిని చూసుంటారు. కానీ నిన్ను నమ్మి వచ్చిన నీ భార్యని నువ్వు అవమానించి, దూషించి, నీ రక్త సంబంధికుల మాటలని నువ్వు తోలనాడి గాయపరిస్తే నీ కుటుంబాలనే నువ్వు కోల్పోవాల్సి వచ్చింది. ఒకరోజు నిన్ను నమ్ముకొని వచ్చిన భార్య కన్నీళ్ళలో ఏదో ఒకరోజు నువ్వు కొట్టుకుపోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఆడదాని కన్నీరు ఏ మగవాడికి అంత మంచిది కాదండి. ఆడద చేతకాందని చెప్పేసి, ఆడద అమాయకురాలని మూర్ఖంగా మాట్లాడేదను, కోపాన్ని ఆవేశాన్ని అణుచుకోలేదని చెప్పేసి